ఇక్కడ మాధవిరెడ్డి కడప జిల్లాకి సంబంధించి మాధవిరెడ్డి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతూ ఉన్నారు. సో చాలా పవర్ఫుల్ స్పోక్ పర్సన్. అందులోనూ జగన్ ఫ్యామిలీకి వైఎస్ కుటుంబానికి అత్యంత పట్టున్న కడప జిల్లాలో, అది కూడా కడప టౌన్లో డిప్యూటీ సీఎంని ఓడించి మరీ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. కడపలో 2 దశాబ్దాల తర్వాత, దాదాపు 20 ఏళ్ల తర్వాత కానీ టీడీపీ ఇప్పుడు మాత్రమే గెలిచింది, అది కూడా మాధవిరెడ్డి రూపంలో. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై ఘన విజయం సాధించారు. మాధవి భర్త పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. శ్రీనివాసులు రెడ్డి పార్టీ మొదటి నుంచి కూడా కడప జిల్లాలో కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీ తరఫున ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశారు. పార్టీ జెండాని నిలబెట్టారు. పార్టీ కేడర్ని కాపాడారు. ఇప్పుడు తన సతీమణికి టికెట్ ఇప్పించి అసెంబ్లీలోకి పంపుతున్నారు. యువ నాయకురాలు కావటం, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండటం, మంచి స్పోక్ పర్సన్ కావటం. సో క్యాబినెట్లోకి తీసుకుంటే తనకు అప్పగించిన శాఖ ద్వారా ప్రజలకు సేవ చేయాలన్న మంచి సంకల్పం ఉంది. మంచి వాయిస్ వినిపించగలరు. రేపొద్దున ప్రతిపక్ష పార్టీ వీళ్ళ మీద ఆరోపణలు లాంటివి చేసిన వాటిని ధీటుగా తిప్పికొట్టగలిగిన సమర్థవంతమైన నాయకురాలు. అన్నిటికన్నా ప్లస్ పాయింట్ కడప జిల్లా నుంచి గెలవటం. 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండాను గెలిపించిన నేపథ్యం ఉంది కాబట్టి ఆ అర్హతతో కడప జిల్లా నుంచి ఈక్వేషన్స్లో భాగంగా ఆవిడికి మంత్రి పదవి దక్కుతుంది. అది కూడా పవర్ఫుల్ లేడీ కావటం వల్ల ఖచ్చితంగా వస్తారు ఆవిడ మంత్రి క్యాబినెట్లో కన్నా ప్రచారం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పుత్తా చైతన్యరెడ్డి కమలాపురం మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టే అదే కడప జిల్లా నుంచి జగన్కి స్వయాన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అదే మొట్టమొదటి ప్లస్ పాయింట్. కడప జిల్లాలో గత 2 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలి అంటేనే టీడీపీ నేతలు భయపడే పరిస్థితి ఏర్పడింది అప్పట్లో ఉన్న ఆ సిచ్యువేషన్స్. సో ఆఖరికి నామినేషన్ వేయడానికి వెళ్తే నామినేషన్ కూడా ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఒకవేళ పోటీ చేసి ఓడిపోతే వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అట్లాగే పుత్తా కుటుంబం నుంచి వారసుడిగా రంగంలోకి వచ్చిన చైతన్యరెడ్డి ఈసారి ధీటుగా జగన్ మేనమామ అయిన అప్పటికి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రవీంద్రనాథ్ రెడ్డిని భారీ మెజార్టీతో ఓడించి కడప జిల్లాలో టీడీపీ జెండా ఎగరవేయటం, అదే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆ ఈక్వేషన్స్లో భాగంగా ఆయనకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. చానాలు కమలాపురంలో మొట్టమొదటిసారి అక్కడ జెండా ఎగురుతోంది. పార్టీ కష్టకాలంలో కూడా పుత్తా ఫ్యామిలీ అంటే పుత్తా చైతన్యరెడ్డి వాళ్ళ తండ్రి పార్టీ తరఫున అండగా నిలబడ్డారు. పార్టీ జెండాని కడపలో నిలబెట్టారు. వాళ్ళని పార్టీ మారుమని ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా మారకుండా తెలుగుదేశం పార్టీ కండువానే కప్పుకుని అలా నిలబడ్డారు. ఇప్పుడు మొట్టమొదటిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు కాబట్టి ఆయనకు అవకాశం అయితే కొంత కనిపిస్తుంది. నెక్స్ట్ ఆదినారాయణ రెడ్డి బీజేపీ. సో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి 2014లో టీడీపీలో చేరి ఆ తర్వాత మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి. మంత్రిగా అప్పుడే అనుభవం ఉంది. పార్టీ మారిన తర్వాత పార్టీ మారిన 23లో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు. అందులో ఆదినారాయణ రెడ్డి ఒకరు. అది కూడా కడప జిల్లా నుంచి గెలిచిన చాలా స్ట్రాంగ్ లీడర్. ఆ పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు. జిల్లాలో జగన్ ఢీ కొట్టగలిగిన లీడర్. కడప జిల్లాలో జగన్ ఢీ కొట్టగలిగే కెపాసిటీ స్టామినా ఎవరికైనా ఉందంటే ఆదినారాయణ రెడ్డి. సో ఈసారి జమ్మలమడుగు నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. జిల్లాలో బలమైన అనుచర వర్గం ఉంది. గతంలో ఇందాక నేను చెప్పినట్టుగా పార్టీ మారి వచ్చిన సందర్భంలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. సో మంత్రిగా పనిచేసిన ఆల్రెడీ అనుభవం ఉంది. కడప జిల్లా లాంటి చోట నుంచి వచ్చారు కాబట్టి సో ఆ జిల్లా నుంచి బీజేపీ ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి పేరుని క్యాబినెట్కి సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. అదృష్టం బాగుంటే ఆయన కూడా క్యాబినెట్ అడుగు పెడతారు. For more videos like this, subscribe Big TV channel.